ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. మీరందరూ మీ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కమెంట్ చేసేయండి. నేనైతే చాలా సింపుల్ గా ప్రశాంతంగా చేసుకున్నాను. అంత బాగానే చేసుకున్నానే కానీ ఒక చిన్న లోటు అన్నమాట. అదేంటో వీడియో ఎండ్ లో చెప్తాను, చూసేయండి. ఈసారి మా దగ్గర ఉగాది కొంచెం కన్ఫ్యూజన్ తో స్టార్ట్ అయింది. ఏంటా కన్ఫ్యూజన్ అనుకుంటున్నారా? పండగ సాటర్డే చేసుకోవాలా సండే చేసుకోవాలా అని. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది, సండేనే కదా అనుకుంటున్నారు కదా. కాదు, మాకు ఇక్కడ సాటర్డే రోజే ఉగాది స్టార్ట్ అయిపోయింది అని చెప్పి గుళ్ళో పూజారులు చెప్పారు. అందుకనే సాటర్డే రోజు 7:30 తర్వాత పూజ స్టార్ట్ చేసుకున్నాము. ఎందుకు 7:30 తర్వాతే స్టార్ట్ చేసుకున్నాం అంటే ముందు వరకు గ్రహణం ఉంది కాబట్టి. ఇవన్నీ కూడా నాకు మా ఫ్రెండ్ వాళ్ళు చెప్తే తెలిసినవి తప్ప లేకపోతే నాకు తెలిసేవి కాదు. ఇంతకీ ఉగాది రోజు ఒక లోటు అనిపించిందని చెప్పాను కదా, అదేంటంటే ఉగాది రోజు ఉగాది పచ్చడి తినలేకపోయాము. అదే నాకు కొంచెం లోటులా అనిపించింది. అదర్వైజ్ అంతా బాగా అయింది. ఇంతకీ మీరందరూ ఉగాది పచ్చడి తిన్నారా? తింటే మీకు ఏ ఫ్లేవర్ ముందుగా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఇదండి మన ఉగాది వీడియో. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.